ప్రైజ్ ది లార్డ్ అందరికీ. సామ్యూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేలు కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏది చేసినా సరే దేవుని యొక్క మాట వినట శ్రేష్టం. ఆ మాటకి విధేయత చూపాలి, ఆ మాటకి లోబడాలి. అబ్రహాము తన జీవితంలో తన కుమారుని బలివ్వమనగానే తను ఏది ఆలోచించలేదు, ఏమీ అనుకోకుండా దేవాతి దేవుడు మాట చెప్పగానే ఆ మాటకు విధేయత చూపించి తన కుమారుని, తనకొక్కగానొక కుమారుని ఇవ్వడానికి కూడా వెనక్కాడలేదు. వెనక్కి తీయకుండా కుమారుని బలియడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆయన మాట విన్నాడు, ఆయన ఆజ్ఞను గైకొన్నాడు. మనము కూడా అబ్రహాము వలె మాట వినేవారముగా, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే వారముగా ఉండి దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాముగాక. ఆమేన్.